మార్నింగ్ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మన జీవితంలో దుఃఖము, బాధ, ఒక రకమైనటువంటి భయము, ఆందోళనలతో ఉన్నప్పుడు మనం ఎలా ఆదరింపబడతాం, మనం ఎలా ఓదార్పు పొందుకుంటాం, దేవుడు మనల్ని ఎలా ఓదార్చుతారు అనేది ఆలోచన చేస్తే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 11:25 ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. ఇతరులకు నీళ్లు పోసేవారికి తిరిగి నీళ్లు పోయబడతారు. ఔదార్యము కలవారు పుష్టి నొందుదురు. దీని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో NLT వెర్షన్లో చక్కటి మాట ఉంటుంది. జనరస్ విల్ ప్రాస్పర్, దోస్ హూ రిఫ్రెష్ అదర్స్ విల్ దెమ్సెల్వ్స్ బి రిఫ్రెష్డ్. ఇతరులను రిఫ్రెష్ చేసినట్లయినా, ఇతరులను సంతోషపరిచినట్లయినా మీరు కూడా సంతోషపరచబడతారు. ఎవరి చేత? అది దేవుని చేత. గమనించండి, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు నేనే దుఃఖంలో ఉన్నాను, నేనే టెన్షన్లో ఉన్నాను, నేనే బాధల్లో ఉన్నాను, నాకే మనశ్శాంతి లేదు అని అనుకుంటూ నా మనశ్శాంతిలో నాకు కావలసిన మనశ్శాంతి ఎవరిస్తారు? నాకు ఎలా ఓదార్పు వస్తుంది? ఈ బాధలోంచి ఎలా నేను బయటికి రాగలను అని ఆలోచన చేస్తూనే కాలాన్ని గడిపే సమయాల్లో ఒక్కసారి ఆలోచన చేయండి. నాకన్నా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేక నాతో పాటు నాలాంటి ప్రాబ్లం కాకపోయినా వేరే ఇతరుల ప్రాబ్లంతో బాధపడేవారు ఉన్నారు. ఒక బాధపడేవాడిని నేను సంతోషపెట్టగలిగితే నా బాధలో నా ప్రభు నన్ను సంతోషపెట్టగలడు. ఎదుటివాడు చాలా చిన్న సమస్యతో బాధపడుతున్నాడు, నేను చాలా పెద్ద సమస్యతో బాధపడుతున్నాను. చిన్న సమస్యతో బాధపడేవాడి చిన్న సమస్యను తీర్చడం నాకు పెద్ద పని కాదు. ఆ రోడ్డు ప్రక్కన ఉన్నవాడికి ఒక పూట ఆహారం కొరకాడు బాధపడుతున్నాడు. ఆ రోడ్డు పక్కన హోమ్లెస్, దిక్కులేని స్థితిలో ఉన్నవాడిని ఒక ప్లేట్ ఇడ్లీ ఇచ్చి వాడిని ఎంతగానో సంతోషపరిచేయచ్చు. ఏదైనా ఫుడ్ పట్టుకెళ్ళి వాడికి పెట్టి ఎంతగానో వాడి ముఖంలో ఆనందాన్ని నింపొచ్చు. కానీ మన బాధ పోవాలంటే ఒక మీల్తో, మన యొక్క ఒక పూట ఆహారంతో మన దుఃఖం పోయేది కాదే, మన బాధ పోయేది కాదే. మరి ఎలా మన బాధ పోయేదంటే, వాక్య ప్రకారంగా మనం చూస్తే యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇఫ్ వి షో మెర్సీ టు అదర్స్, గాడ్ విల్ షో మెర్సీ టు అస్. మనం ఎదుటి కనికరము చూపితే, వారి పట్ల కనికరము గల వారిగా మన క్రియలు ఉంటే, వాడికి చూపించవలసిన కనికరము చాలా చిన్నది, అది మనకు చాలా ఈజీ. మనం పొందుకోవాల్సిన కనికరము చాలా పెద్దది. ఇక్కడ చిన్న కనికరము, పెద్ద కనికరము అని లేదు. నువ్వు చూపవలసిన కనికరము నువ్వు చూపగలిగితే దేవుడు నాకు కావలసిన, నేను పొందవలసిన, నాకు రావాల్సిన కనికరాన్ని ఆయన మార్గాల ద్వారా పంపుతాడు. అదే గోల్డెన్ రూల్ అంటారు బైబిల్లో. మత్తయి సువార్త 7:12 అంటారు, కావున మనుషులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇలా జరిగితే నాకు బాగుంటుంది, ఆ వ్యక్తి ఇలా చేస్తే నాకు బాగుంటుంది అని మనం ఏమనుకుంటామో ఇతరులకు మనం ఆ విధంగా మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ మనం పొందుకుంటాం. ఒకవేళ మనుషులు మనకు చేయకపోయినా దేవుడు మరొక మార్గం ద్వారా, మరొక విధానం ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందునే కీర్తనాకారుడు అంటాడు, ఆ కీర్తన గ్రంథంలో 41వ కీర్తన 1వ వచనంలోనే అంటాడు. చూడండి, ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 41వ కీర్తన 1వ వచనంలో, మనం బేదలను కటాక్షిస్తే ఆపత్కాలమందు దేవుడు మనకి ఏం చేస్తాడట? బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. అంటే అర్థం ఏంటి? ఒక బేదవాడిని కనికరించిన, ఒక ఇబ్బందులు ఉన్న వాడిని పరామర్శించి ఆదరించిన దాని యొక్క ఫలం పొందకపోము. దేవుడు మనం బీదగా లేక మనం ఇబ్బందిగా ఉన్నప్పుడు, మనం కష్టాలు ఉన్నప్పుడు దాని యొక్క ఫ్రూట్ మనకి మరొక మార్గంలో దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించిన వాక్య ప్రకారంగా నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును, ఔదార్యము గలవాడు పుష్టిగా ఉంటాడు. ఎదుటివానికి మనం జనరస్గా ఉంటే దేవుడు మనం ప్రాస్పర్ చేస్తాడు. ఎదుటివాడిని రిఫ్రెష్ చేస్తే, అది మన మాటలతో అవ్వచ్చు, సహాయంతో అవ్వచ్చు, ఏదన్నా సరే. నేనే బాధలు ఉన్నానని అనుకోవద్దు.
నాకన్నా బాధలు ఉన్న వాళ్ళు, నాతో పాటు బాధలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా బాధను ఒక్క నిమిషం ప్రక్కన పెట్టి ఎదుటి వాని ముఖంలో సంతోషాన్ని కలిగించడానికి నేను ఏమన్నా చేయగలను, నువ్వు చేసి ప్రయత్నించు. నీ మనసులో ముందు ప్రశాంతత ఇస్తాడు దేవుడు. ఇంకో మార్గం ద్వారా నీకు రావాల్సిన, నీవు ఆశిస్తున్న కనికరము, ఆ సహాయము దేవుడు పంపించి దేవుడిని దీవిస్తాడు. ఆ విధంగా మనం జీవించి ఇతరులకు కనికరము చూపించి దేవుని కనికరాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారం సాధ్యమైనంత వరకు మేము కష్టాల్లో, బాధల్లో, దుఃఖంతో ఉన్నను ఎదుటి వాని దుఃఖంలో బయటికి తేవడానికి, ఎదుటి వాని ఓదార్చడానికి, ఎదుటి వాని సహాయం చేయడానికి మేము చేయగలిగినది చేస్తూ ఎదుటి వారిలో సంతోషాన్ని, సమాధానం నింపుతూ దాని యొక్క ఫలము నీ ద్వారా పొందుకొని, నీ యొక్క కనికరము, సమాధానము, నీ సహాయం పొందుకొని దీవింపబడే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం యేసయ్య మార్గములో మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మనతో ఉండును గాక. ఆమెన్.